హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపించబోయే వీడియో ఏంటంటే పాకం లేకుండా స్వీట్ తయారు చేస్తున్నానండి. చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి ఇవి. దానికి ఏమేమి కావాలంటే చూపిస్తాను చూడండి. జీడిపప్పు తీసుకోవాలండి, 2 కప్పులు మరమరాలు. జీడిపప్పులో ఒక 20 చూసుకోవాలండి. హాఫ్ కప్ ఏమో పంచదార అండి, యాలకులు 3, చిన్న గ్లాసుతో పాలండి. మరమరాలని పొయ్యి మీద కొంచెం లైట్గా వేయించుకోవాలండి. అందులోనే జీడిపప్పులు కూడా వేసేయాలి. జీడిపప్పులు వేసి లైట్గా వేగే వరకు వేయించుకోవాలండి. ఎక్కువ వేయించుకుంటే మళ్ళీ గట్టిగా ఉంటుంది. లైట్గా దోరగా వేయించుకోవాలండి. చిన్న మంట పెట్టుకోవాలి, కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోతాయండి. వేయించుకోవాలండి, పక్కన పెట్టుకోవాలి సరిపెడతాక. చిన్న స్టీల్ గిన్నెలోని మన నింద చూపించాం కదా పంచదార, దాన్ని మిక్సీ మెత్తగా చేసుకోవాలండి, గ్రైండర్. అందులోని యాలకులు వేసి మిక్సీ పెట్టేసుకోవాలండి. ఆ పంచదార పౌడర్లోని పంచదార తెరిపడగా పాలు పోసుకోవాలండి. అంటే చిన్న గ్లాసు చూపించాను కదా, దాని సగం కూడా పట్టచ్చు, పట్టకపోవచ్చు అండి, చూసుకొని వేసుకోవాలి. ఆ పౌడరు కలిసే వరకు కలుపుకోవాలండి. అది పక్కన పెట్టుకొని ఇందాక వేపుకున్నాం కదా మరమరాలను, అవి చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇది పాకం పౌడర్ మొత్తం కరిగే వరకు పెట్టుకొని అందులో మరమరాల పిండి కలుపుకోవాలండి. ఉండలు లేకుండా బాగా చెంచాతో కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత గరిటె పక్కన పెట్టేసి చేతితో బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏదైనా ప్లేట్లోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ ముద్దను సాఫ్ట్గా చేసుకోవాలండి. సాఫ్ట్గా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా బీసుకున్న తర్వాత అండి దాన్ని ముక్కల కింద చేసుకోవాలి. ముక్కల కింద చేసుకున్న తర్వాత డైమండ్ పలక సైజు చేసుకోవాలండి. ఇదేంటి నేను చూపించిపోయే వీడియో. ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టపడే స్వీట్ అండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకోవాలండి. చూడండి ఎంత మెంతగా స్మూత్గా ఉన్నాయో ముక్కలు. పిల్లలు చాలా ఇష్టపడతారండి. 5 నిమిషాల్లో అయ్యే స్వీట్ అండి ఇది. పిల్లలకు ఏదన్నా కావాలి ఇంట్లో అంటే 5 నిమిషాలు చేసే స్వీట్ అండి ఇది. ఇలా చేసి పెట్టి చూడండి. ఎలాగుందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.